తాతగారు మీ దయ. తాతగారు మాస్టర్ సి వి వి నమస్కారం. మాస్టర్ సి వి వి నమస్కారం. తాతగారు కాపాడండి మీ దయ. లోకా సమస్త సుఖినో భవతు. లోకా సమస్త సుఖినో భవతు. లోకా సమస్త సుఖినో భవతు. ఓ శాంతి శాంతి శాంతి. ఇది తాతగారి ఆశ్రమము అంటారు. ఆ మహానుభావుడు ఈ ఊర్లోనే పుట్టాడు కాబట్టి ఈ చేను ఆయనదే. 18.5 ఎకరాల పొలం ఇక్కడ. ఇది ఆయన చేనునే దహన సంస్కారం జరగాల్సి వచ్చింది. ఆ దహన సంస్కారం జరిగిన ప్లేసులోనే ఆయన ఆరాధన రోజు జనం వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేసుకోవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏ ఆధారం లేదు కాబట్టి ఒక చిన్న ఆశ్రమం కట్టుకుందాం, ఇక్కడ ఒక బిల్డింగ్ వేసి అక్కడ ఉందామని ఈ 4 స్తంభాల లోపల కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. ఆ తర్వాత జనం ఎక్కువ పట్టకపోయే వరకల్లా ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జనం ఎక్కువ అయ్యే వరకల్లా పైన ఫ్లోర్లు వేయాల్సి వచ్చింది. అయితే అసలు ఆ మహానుభావుడి జీవిత చరిత్ర తెలియాలి మీకు. ఆయన వాళ్ళ నాన్నగారు ఈ ఊరికి ఇల్లిటం వచ్చారు. వాళ్ళది అసలు తాతగారిది, వాళ్ళ నాన్నగారిది సంగం జాగర్లమూడి. తాతగారు పుట్టిన తర్వాత 5 సంవత్సరాల లోపే వాళ్ళ అమ్మగారు శరీరం చాలించింది. అప్పుడు తల్లి లేని పిల్లవాడు కాబట్టి గారాబంగా పెరగటం మొదలుపెట్టాడు. తాతగారి పెదనాన్నగారు జాగర్లమూడి నుంచి వచ్చి తమ్ముడిని, ఏరా పిల్లవాడు ఎట్లా చదువుతున్నాడు, బడికి పోతున్నాడా అని అడుగుతాడు. అడిగితే తల్లి లేని గారాబంగా మేనత్త పెంపకంలో గారాబంగా పెరుగుతున్నాడు, వాడు స్కూలు సక్రమంగా పోవటం లేదు అని చెప్తాడు వాళ్ళ నాన్నగారు వెంకట సుబ్బయ్య గారు. మన రఘురాంతో పాటు వీడిని కూడా నేను జాగర్లమూడిలో చదివిస్తాను అని చెప్పి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు పిల్లవాడిని. ఆయన కొడుకు కొత్త రఘురామయ్య గారు, ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ కొత్త రఘురామయ్య, ఆయనతో పాటు ఈ కొత్త రామకోటయ్యను కూడా స్కూలుకు పంపిస్తాడు. జాగర్లమూడిలో స్కూల్ విద్య అయిపోయిన తర్వాత ఆయనకి తెలుగు అంటే చాలా ఇష్టం. తెలుగు నేర్చుకోవాలనే అభిలాష ఎక్కువ కాబట్టి అప్పటి రోజుల్లో సత్యనారాయణ శాస్త్రి గారు 1000 పడగలు రాశారు. ఆ మహానుభావుడు బందరు హై స్కూల్లో తెలుగు రైటర్గా ఉన్నాడు. ఆయన దగ్గర చదువుకోవడానికి ఈయన గుంటూరు నుంచి బందరు పోయి బందర్ కాలేజీలో చేరతాడు, కాలేజీ విద్య. ఇక రఘురామయ్య గారు హిందూ కాలేజీలోనే చదువుకుంటాడు. ఆయన దారి వేరు, రాజకీయాల్లో పోతాడు, హోమ్ మినిస్టర్ అవుతాడు. ఈయన బందర్ కాలేజీలో చదువుతూ మెట్రికులేషన్ 2nd ఇయర్లో వాళ్ళ నాన్నగారు
దివంగతులవుతారు. వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత ఒక్కడే కొడుకు కాబట్టి ఆ కాలేజీ విద్య మానేసి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారు మున్సూబు కాబట్టి ఆ మున్సూబుగిరి తప్పదేనికి చేపడతాడు. ఈ ఊరిలో మున్సూబుగా ఉంటాడు. మున్సూబుగా ఉంటూ అందరినీ శిస్తు వసూలు చేసి ఎరసాలు పంపించగలరు కాబట్టి కొంతమంది కట్టకపోతే వాళ్ళని పిలిచి ఎంతో ప్రేమతోటి, నాయనా డబ్బులు అందలేదా, శిస్తు కట్టాలా, మరి విరసాలు పంపించాలి కదా, నా దగ్గర లేవండి, ఇంకా రాలేదండి, సరే నాయన నేను రాగానే తెచ్చివు, నేను నీ డబ్బుల్ని నేను కట్టి పంపిస్తా ఇతసాల అని చెప్పి ఎంతో ప్రేమతో వాళ్ళది డబ్బులు లేదేంది, ఎన్నాలేంది, ఎన్నిసార్లు పంపించాలా, డబ్బులు కదా. మా ఊరు మున్సిపు గారు అంటే నేను విన్నా, శిస్తు కట్టినోడికి పొలం ఎందుకురా నీకు, ఎద్దులు ఎందుకు, అరకెందుకు అని అనేవాడు అందరిలో బయట. కానీ ఈయన అట్లా కాదంట, నైనా నీ దగ్గర డబ్బులు లేవా, అందలేదా, ఇంకా అందకపోతే నేను కడతా కానీ డబ్బులు రాగానే తెచ్చి నాయన. వాడు ఎంత సంతోషపడతాడు. ఆ విధంగా ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళ నోట్లో ఆయన దేవుడుగా అనుకుంటారు మనసులో, ఇంత మంచివాడా అని. ఇంత మంచివాడు మన ఊరికి మున్సిపు కాకుండా ప్రెసిడెంట్ అయితే మన ఊరు రామరాజ్యం అయింది కదా అని అందరూ మాట్లాడుకొని అందరు కలిసి ఆయన్ని నువ్వు ఈ ఊరికి ప్రెసిడెంట్గా ఉండాలా అని అడుగుతారు. అడిగినప్పుడు నేను ఉండనంటాడు ఆయన. అన్ని కులాలు పెద్ద పెద్ద తలకాయలు అప్పుడు రోజుల్లో, ఇప్పుడుగా కాదు. ఇప్పుడంటే మన ఇంట్లో మన పిల్లవాడిని ఏమిరా చేద్దామంటే నేను చేయను అంటారు. ఏమిరా ఈ ఓటు వేద్దామని ఈ పార్టీకి, ఏంది నువ్వు వేసేది, నువ్వు పో, నేనేను. తల్లి ఒక పార్టీ, పిల్లం ఒక పార్టీ, కూతురు ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ. అప్పుడు రోజులు అట్లా ఉండేది కాదు. ఒక మాట అంటే ఊరు మొత్తం కట్టుబడి ఉండేది. అప్పుడు అన్ని తలకాయలు, అన్ని కులాల పెద్దలు కూర్చొని ఈ రామకోటయ్య గారిని మన ఊరికి ప్రెసిడెంట్గా చేస్తే మన ఊరు రామరాజ్యం అయింది కాబట్టి ఆయనే ప్రెసిడెంట్గా ఎన్నుకుందాం అని చెప్పి అనుకొని మాట్లాడుకుంటారు. అప్పుడు మరి ప్రెసిడెంట్గా ఎన్నుకోవటము, మాట్లాడుకోవటం అంటే వీళ్ళు చేయటం కాదుగా, ఎలక్షన్ జరపాలా. ఎలక్షన్కి ప్రొసీడింగ్ ఆఫీసర్ వస్తాడు, వాళ్ళందరితోటి ఆయనతోటి చెప్పారు అందరు కలిసి. అప్పుడు ఆ రోజుల్లో ఎట్లా, భూమి ఉండి శిస్తు కట్టేవాడికే ఓటు ఉండేదంట బ్రిటిష్ కాలంలో. ఇప్పుడు ప్రతివాడికి ఓటు వచ్చింది, ప్రతివాడికి స్వాతంత్రం హక్కు వచ్చింది, ప్రతివాడు వాక్ స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు మన మాట వినరు. అప్పటి వాళ్ళు ఒకే మాట మీద ఉండేవాళ్ళు, ఒకే బాటలో నడిచేవాడు, కట్టుబాటు ఖచ్చితంగా ఉండేది. అలాంటి రోజుల్లో భూమి ఉన్న వాడికే ఓటు. అప్పుడు ఎలక్షన్ జరిపినా కానీ ఒక హాల్లో కూర్చునేవాళ్ళు, భూమి ఉన్నోళ్ళు ఎంతమంది ఉంటారు ఆ ఊళ్ళో వాళ్ళకే ఓటు ఉండేది, మిగతా వాళ్ళందరికీ ఉండదు భూమి లేనివాడికి. ఆ భూమి ఉన్నోళ్ళని ఎలక్షన్లో నిలబడి పలానా ఆయన నిలబెడుతున్నాడు, ఎవరెవరు ఓట్లు వేస్తారంటే చేతులు ఎత్తటమే. ఆ చేతులు లెక్కేసుకునేవాడు, పలానా ఆయనకి ఇన్ని ఓట్లు, ఇంకొక ఆయనకి రెండో ఆయన ఈ చేతులు ఎత్తుతారు, ఆయనకి ఇన్ని ఓట్లు అని రాసుకుంటాడు. ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే ప్రెసిడెంట్గా ప్రొసీడింగ్ ఆఫీసర్ రాసి సంతకం పెట్టి వెళ్ళిపోతాడు. కానీ ఈ ఊరిలో భిన్నంగా జరిగేది. ఈ ఊరు వచ్చిన వాళ్ళు ప్రొసీడింగ్ ఆఫీసరు ఈ ఊరి ప్రెసిడెంట్గా కొత్త రామకోటయ్య గారిని బలపరుస్తూ ఫలానా 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 అందరి పేర్లు చదువుతాడు. అందరూ బలపరిచేవాళ్ళే. వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తమనేవాడంట, ఎవడు వచ్చేవాడు కాదు. సో ఆయనే ప్రెసిడెంట్ రాసేసేవాడు, వెళ్ళిపోయేవాడు. ఈ విధంగా 5 టర్మ్స్ జరిగింది. 5 25 సంవత్సరాలు జరిగింది. 4 సంవత్సరాలు అయిన తర్వాత 5వసారి ప్రెసిడెంట్గా అయిన తర్వాత కొద్ది రోజులకి ఆయనకి అనారోగ్యం ఏర్పడింది. ఏమిటి అనారోగ్యం అంటే,
తింటే అరగదు, అది వికటిస్తుందంట, అది పడదు, దానివల్ల ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఏం తిన్నా మంచినీళ్ళు తాగాడనుకో, ఆ మంచినీళ్ళు ఎంత దూరం పోతాయో అంత దూరము మంట పుట్టుతూ ఉండేది. మరి ఎన్నాళ్ళు మంచినీళ్ళు తాగకుండా ఉంటాడు, ఎన్నాళ్ళు ఏమి తినకుండా ఉంటాడు? మరి ఆస్తిమంతుడు, తెలివి కల్లోడు, ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ డాక్టర్లు అందరికీ చూపిస్తాడు, అన్ని రకాల వైద్యాలు చేపిస్తాడు. ఇంగ్లీష్ మందు, ఆయుర్వేదము, హోమియో వైద్యము, నాటు వైద్యము, ఏదో చేయలేకపోయింది, ఏ మందులు ఏం చేయలేకపోయింది. అప్పటి రోజుల్లో మద్రాస్ మనకు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి, రాజధాని కాబట్టి మద్రాసు పోయాడు. మద్రాసులో అంత ఏ డాక్టర్ చూసి నువ్వు బ్రతకవు, ఇక్కడ ఎందుకయ్యా, మా హాస్పిటల్ పాడు పేరు వస్తుంది, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. రాయవేలూరు తర్వాత, రాయవేలూరులో కూడా నువ్వు బ్రతకవని చెప్పారు. ఆ తర్వాత గుంటూరు వచ్చాడు. అప్పుడు రోజుల్లో గుంటూరులో పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయంట, హైదరాబాద్లో ఏవి లేవు, విజయవాడలో ఏమి ఉండేవి కావు. హైదరాబాద్లో గుర్రాలు గాడిదలు ఉన్నాయి, గుంటూరులో పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర చూపించా, మా ఆసుపత్రిలో ఎందుకయ్యా, పాడు పేరు వస్తుంది, నువ్వు ఇంటికి పో అని అందరూ ఇంటికి పంపిస్తారు. ఏమెందుకు ఇంటికి పంపిస్తారు? నువ్వు బ్రతకవు, చనిపోతావు, నువ్వు ఇంటికాడ చనిపోయా, మా ఆసుపత్రిలో ఎందుకు అని. ఇంటికి వస్తాడు, ఇంక చేసేది ఏమి లేదు, అందరు అయిపోతారు, అన్ని చోట్ల తిరుగుతాడు. పాపం రామకోటయ్య గారు చాలా మంచి ఆయన కదా, చనిపోతాడంట, ఆయనకు జబ్బు తగ్గటలేదంట, ఒకసారి ఆఖరిసారి మనం చూసి వద్దాము అని అందరూ వచ్చి ఆయన పలకరించి పోతుంటారు. ఈ క్రమంలో వాళ్ళ ఇంకొక పెదనాయన కొడుకు కొత్త వెంకటేశ్వరరావు గారని, ఆయన మద్రాస్ సెక్రటేరియట్లో పనిచేస్తూ ఉండేవాడంట, జాబ్. ఆయన కూడా వచ్చి ఈయన పలకరేయటానికి వస్తాడు. వచ్చి, ఏమిట్రా రామకోటయ్య, ఆరోగ్య పరిస్థితి ఏమిట్రా అని చెబితే, పోవటమేనని చెబుతాడు. అదేమిట్రా, ఇన్ని వైద్యాలు ఉన్నాయి కదా, నీకు ఏది సరిపడలేదా? ఇగో టేబుల్ మీద పక్కన చూపిస్తాడు, అది ఇంగ్లీష్ వైద్యం, ఇది హోమియో, ఇది నాటు వైద్యం, ఇది ఆయుర్వేదం, అన్ని వైద్యాలు చేశాను, ఏమీ పని చేయలేదంటాడు. ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఏం పని చేయలేదు, ఇంటికి పోమన్నారని చెప్తాడు. అంటే నువ్వు బ్రతకలేవంటావా అని చెప్పలేరా, బ్రతికే ఛాన్సే లేదంటాడు. మా గురువుగారు నిన్ను బ్రతికిస్తాడు రా అంటాడు. బ్రతుకుతానా? ఎవరు మీ గురువుగారు అంటాడు. వేటూరి ప్రభాకర శాస్త్రి వారు రా. ఏం చేస్తాడు ఆయన అంటాడు. కాలేజీలో లెక్చరర్ రా. ఓహో, కాలేజీలో లెక్చరరా, ఎట్లా బ్రతికిస్తాడు అంటాడు. ఆయన విభూతి పెడతాడు రా, నువ్వు బ్రతుకుతావు అంటాడు. విభూతి పెడితే బతుకుతానా? ఇంతమంది డాక్టర్లు అంతంత చదువులు చదువుకొని అంతంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టించి వాళ్ళు ఎవరు, నువ్వు ఎన్ని టెస్టులు చేసి నువ్వు బ్రతకవు అని చెబితే, మీ తెలుగు పంతులు విభూతి పెట్టంగానే బతుకుతానా అంటాడు. బ్రతుకుతావురా, నేను నమ్మను అంటాడు. నమ్మేవాడికి చెబుతాం కానీ నమ్మనోడికి ఏం చెబుతాడు ఆయన? నమ్మనంటే నేనేం చేశాను రా అంటే, నువ్వు రావారా? నేను రాను అంటే, నా తమ్ముడిని నేను బ్రతికించుకోలేకపోయాను అని ఆ దుఃఖంతో కుమిలి 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 నేను చావాల్సిందే అన్నారా అంటాడు. నువ్వెందుకు చావటం అంటాడు. మరి నువ్వు రానంటున్నావు కదా, నువ్వు వస్తే బ్రతికించుకుంటాననే తృప్తి సంతోషం నాకు ఉంటుంది, నువ్వు రానన్నావు, మరి రాకపోతే నేను నా తమ్ముడిని నేను బ్రతికించుకోలేకపోయాను అని నేను కుమిలి కుమిలి చావాల్సిందేనారా అంటాడు. నువ్వు చావద్దు, నా నుంచి నా కొరకు నువ్వు చావద్దు, నీ కోసమైతే నేను వస్తానంటాడు. ఎందుకంటే
ఆయనకి ఈ దేవుడు భజనలు ఇవన్నీ నచ్చవు. దేవుడు ఏడున్నాడు అంటే వాడు నాస్తికుడు అనుకోవచ్చు, లేదా కమ్యూనిస్టు భావాలు ఉంటాయి కాబట్టి కమ్యూనిస్టు అనుకోవచ్చు. కానీ ఆయన కమ్యూనిస్ట్ కాదు, కాంగ్రెస్. గాంధీ గారి శిష్యుడు. గాంధీ గారు చెప్పింది చేయాలా అంటాడు. గాంధీ గారు ఇటు నుంచి మద్రాసు వెళ్తుంటే దారి విజయవాడ నుంచి ఇదే దారిలో వెళ్తాడంట మద్రాసు. వాళ్ళ ఊరు మీదకి వెళ్తుంటే ఆయన వచ్చి ఆటోగ్రాఫ్ ఇవ్వమంటాడు గాంధీ గారు. గాంధీ గారు ఇవ్వని అంటాడంట. అంటే ఎందుకు గురువుగారు ఎందుకండి అని అడిగితే 5 రూపాయలు ఇస్తే ఆటోగ్రాఫ్ ఇస్తానంటాడంట. అప్పుడు రోజుల్లో అప్పుడు 5 రూపాయలు అంటే ఎంత? ఎకరం భూమి 5 రూపాయలు ఇచ్చేసి ఆటోగ్రాఫ్ తీసుకుంటాడు. గాంధీ గారంటే అంత ఇష్టం. ఆయన భావాలు అట్లనే ఉండేవి. అయితే దేవుణ్ణి నమ్మడు. నాస్తికుడు అంటావా, మూర్ఖుడు అంటావా, నువ్వేమన్నా అనుకో, ఏడున్నాడు దేవుడు అంటాడు. దీనికి నిదర్శనం ఏమిటంటే ఒక చిన్నది, వాళ్ళ మేనల్లుడికి పుట్టెంటుకలు తీయాల్సి వస్తుంది. పుట్టెంటుకలు తీసేవాళ్ళు ఎవరు అంటే మేనమామ ముందు 3 కత్తెరలు వేయాలంట. 3 కత్తెరలు వేయాలి కాబట్టి మరి పిల్లగాడికి ఏం రానంటున్నాడు, పెరుగుతూ ఉన్నాడు, 7 ఏళ్ళు పెరుగుతాడు. 7 ఏళ్ళు అయింది, ఇంకంతవరకు పుట్టెంటుకలు తీయకపోతే అందరు నవ్వుతున్నారు, నువ్వు వచ్చి 3 కత్తెరలు ఇయ్యి అని అంటారు. నేను రానండి. ఏడా అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో తిరుపతిలో అంటారు. నేను రానంటాడు ఆయన. ఆ విధంగా జరిగి ఆఖరికి పెద్ద మనుషులు నాటుపడి బంధువులందరూ వచ్చి అడుగుతారు, నువ్వు ఖచ్చితంగా 3 పుట్టెంటుకలు తీయాల్సిందే, 3 కత్తెరలు తీయాలా అంటారు. తిరుపతి రావాలా అంటారు. నేను రాను అంటాడు. ఖచ్చితంగా కూర్చొని అందరు కలిసి నసాబ్ పెడతారు. కూర్చుంటే అప్పుడు చెప్తాడు, నేను ధ్వజస్తంభం దగ్గర కదా 3 కత్తెరలు ఇచ్చేది, వస్తా, అక్కడ 3 కత్తెరలు ఇస్తా, మీరు నన్ను లోపలికి రావు అని అనకూడదు. ఇప్పుడు చెప్పండి, లోపలికి మేము పిలవము అని నాకు మాటిస్తే నేను తిరుపతి వస్తానంటాడు. నీకు దండం పెడతామయ్యా, లోపలికి వద్దు, ఏమొద్దు, నీ ఇష్టమైతే రా, లేకపోతే లేదు, మా పిల్లగాడికి 3 ఎంటుకలు 3 కత్తెరలు లేవు, మేము నిన్ను లోపలికి రమ్మను అని చెప్పి అందరూ ఒప్పుకుంటే అప్పుడు తిరుపతి పోయి ధ్వజస్తంభం దగ్గర 3 కత్తెరలు ఇచ్చి స్వామివారి దర్శనం చేసుకోకుండా బయటకు వచ్చేస్తాడు. అటువంటి మహానుభావుడు ఆయన. దేవుడు అంటే నమ్మేవాడు కాదు. తరువాత వాళ్ళన్న, నేను కుమిలి చస్తానంటే నువ్వు చావద్దు, నీకోసమైతే వస్తానని చెప్పి తిరుపతి ప్రయాణం అవుతారు. వాళ్ళ శాస్త్రి గారు అప్పుడు తిరుపతి ఓరియంటల్ కాలేజీలో పంతులుగా పనిచేస్తూ ఉంటాడు. అయితే తిరుపతి పోయేటప్పుడు మరి ఈయన ఏ డాక్టర్ కాడికి పోయినా సరే ఆ డాక్టర్ తోటి మరి పోయి మాట్లాడేటప్పుడు ఆ డాక్టర్కి నాకు ఈ జబ్బు, నాకు ఇది ఫలానా, ఇదిగో ఫలానా డాక్టర్ చూసిన సర్టిఫికెట్లు, ఫలానా డాక్టర్ తీసిన ఎక్స్రేలు, ఫలానా డాక్టర్ రాసి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్, నేను ఈ మందులు వాడానని చెప్పి అన్నీ చూపించాలి కదా, తీసుకెళ్తాం కదా మనమైతే. అట్లనే ఈయన ఈ దస్తరం ఉంటుంది, ఒక దస్తరం, మందుల చీట్లు, ఎక్స్రేలు, ఆయనకి రాసిచ్చిన వాడిన మందులు, ఏ డాక్టర్ చూపించింది మొత్తం ఒక కట్ట ఉంది. ఈయన గురువుగారి దగ్గరికి తీసుకుపోతుంటే ఈయన అక్కడ కూడా చూపించాలేమోనని ఈయన తొడుక్కున్న గుడ్డలు, వాసన గుడ్డలు, జ్వరం ఆ జబ్బు వాసన గుడ్డలు, ఈ ప్రిస్క్రిప్షన్స్, ఆ జబ్బుకు సంబంధించిన కాగితాలు, ఇవన్నీ అవి తీసుకొని పోవాలి కదా అని. ఇప్పుడులాగా మనకు బ్రీఫ్ కేసులు, హ్యాండ్ బ్యాగులు, సూట్ కేసులు అప్పుడు లేవు. పెద్ద జవకాణం ఒకటి పరిచేవాడు, దుప్పటి. జవకాణాలు కూడా లేవు, ఇవన్నీ నేసినాయి ఇప్పుడు మిల్లులు వచ్చిన తర్వాత. అప్పుడు రోజుల్లో ఊళ్ళో వాళ్ళే దుప్పట్లు నేసేవాళ్ళు. ఆ దుప్పటి తీసుకొని పరిచి దాని మీద ఈ సొక్కాలు, పంచెలు, ఈ కాగితాలు, పేపర్లు, దస్తరం మొత్తం పెట్టి మడతేసి దానికి ఒక తాడు కట్టి
అది ఏదో ఒక జీతగాడు ఎత్తుకొని వస్తే ఆ రైల్లో దగ్గర ఆ రైల్లో పెట్టుకొని తీసుకొని పోయాను. అప్పుడు ఇక్కడి నుంచి రైలు ఉండేదిగా, రైలే, ఇంక బస్సులు లేవు. ఆ రైల్లో పోయి ఆ గూడూరు దగ్గర తిరుపతి ప్యాసింజర్ వస్తుంది. ఇప్పుడు సర్కార్లో పోయి అంటారు. తిరుపతి ప్యాసింజర్ రైలు మారేటప్పుడు వీళ్ళు పోయాక రైలు రెడీగా ఉంటుంది. అయ్యే రైలు వచ్చింది పదం పదని తొందరగా దించుకొని ఆ రైల్లో ఎక్కి కూర్చుంటారు. కూర్చోకముందే ఈ రైలు వెళ్ళిపోద్ది సర్కారు. అది వెళ్ళిపోయినప్పుడు ఇలా గుర్తొస్తుంది, మనము చీట్లు బ్యాగు మూట ఉంది కదా, మూట అయితే మర్చిపోయినాం, ఆ రైల్లో పోయినదండి, పేడా వదిలింది అనుకుంటారు. ఆ వాసన గుడ్డలు, ఆ మందులు చీట్లు, మిగిలిన కాసిన కూసిన మందులు అవన్నీ ఆ రైల్లో పోతాయి. ఇంకేమి లేదు ఇక్కడే పోయినాయి. ఆ కొద్దిగా దూరం తిరుపతి పోతారు. తిరుపతిలో వాళ్ళ గురువు గారిని కలుస్తారు. వాళ్ళ గురువుగారు వేటూరు ప్రభాకర శాస్త్రి వారు చూసి ఆ కొత్త వెంకటేశ్వరరావు గారిని, ఎవరినో కొత్త వాళ్ళని తీసుకొచ్చావు అంటాడు. కొత్త వాళ్ళు కాదండి, మా కజిన్ బ్రదర్ అండి, ఆరోగ్యం బాగలేకపోతే మీ సన్నిధిలో బాగైద్దనేది తీసుకొచ్చానండి అంటాడు. ఏమిట్రా నీ పేరు అంటాడు. నా పేరు రామకోటయ్య అండి. 3 ఏళ్ళ నుంచి ఏం తెలియదుగా. ఇంటి పేరేమిట్రా? కొత్త అండి. కొత్త కాదురా, మనం పాతే. మనము 300 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం, ఇంకా ఒక 300 సంవత్సరాలు కలిసి పనిచేస్తాంరా అంటాడు. 300 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం పాత అంటాడు. ఈయన చూసింది నేను ఇప్పుడే కదా. అసలు 300 సంవత్సరాలు ఏంది, మనిషి బతికేది 100 ఏళ్ళే కదా. అందరూ 100 ఏళ్ళు బతకరు. మరి ఈయన 300 ఏళ్ళ నుంచి ఎట్లా తెలుసు నేను ఈయనకి? ఇంకా 300 ఏళ్ళు పని చేస్తామంటున్నాడు. ఇంకా 300 ఏళ్ళు ఏడ బతుకుతాం, ఎట్ట పని చేస్తాం? ఏంది ఈయన మాట్లాడేది, ఏం అర్థం కావట్లేదే అనుకుంటాడు. తర్వాత కూర్చుంటారు. వీళ్ళు కొత్తగా పోయిన వాళ్ళు అందరూ ఊర్లో ఆలు పట్టకుండా వస్తారంట జనం ఆయన దగ్గరికి మెడిటేషన్కి. ఆయన మెడిటేషన్లో జనం ఇంత కూడా ఖాళీ లేకుండా కూర్చుంటే బయట బజార్ మొత్తం బ్లాక్ అయిపోయిందంట. బజార్లో మనిషి కనీసం అటు నుంచి ఇటు పోవటానికి కూడా ఖాళీ ఉండదంట ఆ మెడిటేషన్ టైంలో. ఆ ఊర్లో ఉన్న, తిరుపతిలో ఉన్న ఆవులు, గాడిదలు, గుర్రాలు, మేకలు ఈ బజార్లో మరి తిరిగి తింటుంటాయే, అవన్నీ వచ్చి ఆ ఇంటి ముందు నిలబడి ఉండేయంట. నిలబడే శక్తి లేని పడుకునేవి, నిలబడతాయి. ఏ టైంలో? కరెక్ట్గా ఆ మెడిటేషన్ టైంలోకి వస్తాయంట, అన్నీ వస్తాయంట. మనిషి కూడా పోవటానికి వీలు ఉండదంట. ఆ ప్రేయర్ కావటమే ఆలస్యం. ఎటు పోయి వెళ్ళిపోతాయంట. ఈ జనం వచ్చేళ్ళకి పోతూ ఉంటాయంట అన్ని జంతువులు, కుక్కలతో సహా వచ్చాయంట. వాటికి తెలుసు అక్కడికి వస్తే తగ్గితీయని. సరే, శాస్త్రులు వారు ఏమన్నారంటే, ఇప్పుడు స్వాతంత్రం మనకు రావాలని గాంధీ గారు పోరాడుతున్నాడు. వాళ్ళు ప్రతి చోట సత్యాగ్రహాలు చేస్తున్నారు. ఈ సత్యాగ్రహం చేసేవాళ్ళు ఏమీ తినకుండా పొద్దున్నే వచ్చి కూర్చుంటారు. వాళ్ళు అక్కడ కూర్చున్న తర్వాత ఏమీ తినరు. వాళ్ళకి మీరు ఫుల్లుగా ఇట్లా ఏలు పెడితే అందేటట్టు తినరండి. ఆ ఫుడ్ని గుడ్డు చేసి వాళ్ళకి పంపిద్దాం. వాళ్ళు ఎన్ని రోజులైనా కూర్చొని సత్యాగ్రహం చేసే శక్తిని ప్రసాదించమని, మనం తిన్నదే ఫుడ్ని గుడ్డుగా మార్చి వాళ్ళకి సప్లై చేయమని ఆ భగవంతుని ప్రార్థిద్దాంరా అని చెప్పేవాడంట. ప్రార్థన కంటే ముందు పోయి అందరు తినరమ్మనేవాడు. వీళ్ళు తిని వచ్చి కూర్చునేవాళ్ళు ప్రార్థనలో. ప్రార్థన అయిపోయిన తర్వాత అందరికీ విపరీతమైన ఆకలి అయితే ఉంటుంది, ఏమీ ఉండదు. శుభ్రంగా మనం అన్నీ తిన్న తర్వాత మన
అంట్లు బొంట్లు తోముతారు కదా, శుభ్రంగా రాగి చెప్పేసి తోమి నున్నంగా తలతల అనేటట్టుకు పెడతారే, ఆ విధంగా అయితే పొట్ట ఇంకేమీ ఉండదు. వీళ్ళు ఇంటికి ఉరికి మళ్ళీ తినేవాళ్ళు. ఈ క్రమంలో తాతగారిని కూడా, ఏమిరా ఇట్లా అందేటట్టు తినరండి అందరూ అని చెప్పే కదా, నువ్వు కూడా తినరా పో అంటాడు. మరి ఇంక అందరు పోయినగా ఎవరు లేరు. తను కూడా బయటికి పోయి ఒక రిక్షా వేసుకొని ఆ రిక్షా అబ్బాయితోటి ఎక్కడ మంచి హోటల్ ఉంటే అక్కడికి తీసుకొని అయినా అని చెప్పి ఆ హోటల్ కాడికి పోయి దిగి, ఆ హోటల్లో కూడా అందరు కూర్చునే కాడ కాకుండా ఒక మూలలో కూర్చొని 2 ఇడ్లీ తెప్పించుకొని తింటాడు. ఎందుకంటే ఈ 2 ఇడ్లీ తినక 3 ఏళ్ళు ఆయా, 3 ఏళ్ళ నుంచి మాయరోగం ఉందిగా, ఈ రోగం ఉంది నాకు అనేది మర్చిపోయి తింటుంటాడు. 1.5 ఇడ్లీ తిన్న తర్వాత ఈ రోగం గుర్తొస్తుంది. ఏం తిన్నా నాకు పడదు కదా, ఆ బాధ తట్టుకోలేను కదా, ఇవాళ ఏంది ఇడ్లీ తింటున్నాను, ఇదే ఆఖరి రోజు నాకు, ఇంక నేను బ్రతకను అనుకొని ఆ 1.5 ఇడ్లీ తర్వాత తబాదబా నీళ్లు పోసుకొని చేయి కడుక్కొని వాడికి బిల్లు ఇచ్చేసి వస్తాడు మళ్ళీ రిక్షా వేసుకొని. ఈ తినటానికి పోయేటప్పుడు గురువుగారు పేపర్ చదువుతూ ఉంటాడు, తిని వచ్చేటప్పుడు కూడా పేపర్ చదువుతూనే ఉంటాడు. ఈయన పేపర్ చదువుకుంటున్నాడు లేని నాకెందుకని నేను లోనికి పోతూ ఉంటాడు. ఏమిట్రా 1.5 ఇడ్లీ తినొచ్చావేమిట్రా, ఇట్లా ఏలు పెడితే అందేటట్టు తినరమ్మంటే అంటాడు. కుబ్బకనంటది ఈయనకి. నేను 1.5 ఇడ్లీ తిన్నప్పుడు ఎవరు లేరు అక్కడ, ఈయనకెట్ట తెలుసు? నేను పోయేటప్పుడు సొక్కా ఇడిసి పేపర్ చదువుకుంటున్నాడు, ఇప్పుడు వచ్చే వరకు కూడా ఇంకా పేపర్ చదువుతూనే ఉన్నాడు చొక్కా ఇడిసి. ఈయనకెట్ట తెలుసు? ఏ దగ్గర ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. నా దగ్గర ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఈయనకెట్ట తెలుసు అనుకున్నాడు. ఏదో ఉంది, ఏదో ఉంది, మనకెందుకులే, గురువుగారు నాకు ఏమి తిన్నా పడేది కాదు కదా, అందుకని 1.5 ఇడ్లీ తిన్న తర్వాత గుర్తొచ్చింది నాకు పడదు అని, అందుకని ఆ 1/2 ఇడ్లీ తినకుండా చేయగడుక్కొని వచ్చాను గురువుగారు అంటాడు. నీకు అదేమున్నదరా, ఈ రోజు నుంచి నువ్వు అన్నీ తిను, ఏది పడదో పడని అన్నీ తిను, నీకు అన్నీ పడతాయి. నాకు పడంది పడకూడంది ఇష్టము అయిష్టము ఏమి లేదురా, మొత్తం తిను, నువ్వు బాగుంటావు అని గురువుగారు ఒక్క మాటే అనేది. దండం పెడతాడు. ప్రేయర్కి కూర్చునే వాళ్ళందరూ ఇప్పుడు మనం కళ్ళజోళ్ళు తీసి కూర్చోమని చెప్తున్నాం. ఆయన కళ్ళు మూసుకొని చూడండిరా అన్నాడంట. ఈయనకి మళ్ళీ అనుమానం వచ్చింది, కళ్ళు మూసుకొని చూసేదేంది, కళ్ళు మూసుకుంటే ఏం కనబడుతుంది? ఏం కనబడదు కదా. కళ్ళు మూసుకొని చూడండిరా అంటున్నాడు ఈయన, మనం ఏం మాట్లాడకూడదు చూద్దాం అనుకుంటాడు. అసలు వీళ్ళందరూ మూసుకున్నారా అని చూస్తే ప్రతివాడు కళ్ళు మూసుకొని ఉంటాడు. వీళ్ళందరూ మూసుకున్నారని గురువు గారికి వెళ్ళి కోరగా చూస్తాడు, ఆయన కూడా కళ్ళు మూసుకొని ఉంటాడు. ఓహో, కళ్ళు మూసుకోవాలేమో ఈ ప్రార్థన సమయంలో అని ఆయన కూడా కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకున్న తర్వాత కనబడుతుంది ఒక వెలుగు. ఎంతటి వెలుగు అంటే కళ్ళు తెరిచి చూస్తే చూడలేని వెలుగు. ఆ వెలుగును చూడలేడు కళ్ళు తెరిచి, కళ్ళతోటి. కళ్ళు మూసుకున్నాడు కాబట్టి ఆ వెలుగును చూడగలుగుతున్నాడు. అంతటి వెలుగు. అంతటి వెలుగు అంటే ఏందయ్యా? ఆర్క్ వెల్డింగ్ చేస్తుంటాడు ఎవడన్నా. మనం ఆర్క్ వెల్డింగ్ చూడగలమా? ఇట్లా ఎమ్మటే మనకు తెలియకుండానే మన చెయ్యి ఇట్లా వస్తుంది ఆ వెలుగుని తట్టుకోవటానికి, కళ్ళకి పైన పడకుండా ఉండటానికి. మనం చూడలేం. అలాంటి వెలుగు, అది ఎర్రగా ఉంటుంది ఆర్క్ వెల్డింగు. ఈయన కనబడ్డ వెలుగు తెల్లగా ఉంది. తెల్లగా ఉంది కానీ కళ్ళతోటి చూడలేని వెలుగు. కళ్ళు మూసుకొని చూడగలిగాడు. అంతటి వెలుగు వచ్చిన తర్వాత ఆ వెలుగు తన శరీరాన్ని మొత్తం చల్లగా చల్లబరిచిందంట. ఆ చల్లబరిచినప్పుడు ఏమీ శరీరంలో ఏం జరుగుతుంది బాధ అనేది ఆయనకి తెలియలే. అంతకుముందు ఏంది, శరీరంలో ఏ భాగాన్ని మనం గుర్తు చేసుకున్నా ఆ భాగం మనకు పనిచేయట్లా, వ్యతిరేకంగా ఉంటుంది.
ఇప్పుడు ఆ వెలుగులో ఉండే వరకల్లా శరీరం మొత్తం చల్లగా చల్లబడిపోయింది. ఒక మనకి ఎక్కడన్నా బాధగా ఉన్నప్పుడు ఐస్ గడ్డ ఒకటి తెచ్చి ఆ ఐస్ గడ్డని అక్కడ పెట్టామనుకోండి, అక్కడ మొత్తం చల్లగా ఐస్ గడ్డ అయిపోయినట్టు అయిపోయింది. అక్కడ మనం ఇచ్చినా కానీ ఏ నొప్పి ఉండదు. తనకి ఆ వెలుగు శరీరం మొత్తం మీద పడి శరీరం మొత్తం ఐస్ గడ్డలాగా అయిపోయి తనకు బాధ అనేది అంతకు ముందు ఉన్న బాధ ఎక్కడా అనేది కూడా తెలియకుండా పోయింది. ఆనందమయమైంది అన్నమాట. ఆ ఆనందంలో నవ్వుతాడు ఆయన, ఇంత ఇంత హాయిగా ఉంది అని. ప్రేయర్ అయిన తర్వాత గురువుగారు, ఏమిట్రా ప్రార్థనలో నవ్వుచున్నావేమిట్రా అన్నాడంట. బా ఈయనకెట్ట తెలిసింది నేను నవ్వింది అనుకున్నాడు. ఈయనకి తెలుసు, ఇందాక ఇడ్లీ చెప్పిండు కదా, ఈయనకి తెలుసు అనుకున్నాడు. లేచి నిలబడ్డాడు. నాకేమీ భయం లేదు, నాకేమీ వ్యాధి లేదు, ముల్లోకముల నేలు బ్రహ్మము నా కనుల ఎదుట నిలిచినట్లాయే గదే అని ఆసువుగా ఒక పద్యం చెప్పాడంట. భేష్, కరెక్ట్రా, నీకు ఈ రోజు నుంచి నాకు ఈ వ్యాధి ఆ వ్యాధి అనేది ఏమీ ఉండదురా, నువ్వు బాగుంటావురా అని ఒక్క ఆశీర్వచనం చేశాడు. ఏ మందు ఇలా ఏ మాకు ఇవ్వలా, ఇన్ని సంవత్సరాల నుంచి పడ్డ వేదన మొత్తం ఒక్క మాటతో పోయింది. ఆ మాటలతోటే తన జీవితకాలం మరవలేని మరుపురాని ఆయన సంతోషానికి హద్దులు లేకుండా ఉండేది. ఎంత ఆనందంగా ఉండేవాడో. ఎందుకు అసలు ఏం తిన్నాక నాకు ఇది బాధ వస్తుంది అనేది ఉండేది కాదు కదా. ఆ మహానుభావుడు గుంటూరులో ఉన్నప్పుడు వేసవి కాలం వస్తే అటు నుంచి కోనసీమ నుంచి శిష్యులు ఉన్నారు చాలామంది. వాళ్ళు వచ్చి ఇక్కడ వేడిగా ఉంటుందని అక్కడ తీసుకుపోయి, చల్లటి ప్రదేశం కదా, అక్కడ ఉంచేవాళ్ళు. ఈ ఉంచే క్రమంలో అమలాపురం నుంచి ఒక ఆయన సత్యనారాయణ రాజు అని వస్తాడు. వచ్చి ఈ ఎండాకాలం అక్కడ ఉందిరు కాదని చెప్పి తీసుకొని వెళ్తాడు. ఆడికి వచ్చినాడని తెలియగానే ఆ చుట్టుపక్కల వాళ్ళు అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రాజమండ్రి, విశాఖపట్నం వీళ్ళందరూ వాడు ఉన్నారంటే వచ్చి మా ఊళ్ళో 10 రోజులు, మా ఊళ్ళో 10 రోజులు అట్లా తిప్పుతూ ఉంటారు. పిల్లల్ని తిప్పినట్టు ఈ మహానుభావుని కూడా ఊరూరు తిప్పుతూ ఉంటారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి పోయే వరకల్లా 2 దిగే వరకల్లా. రైల్వే స్టేషన్ అమలాపురం పోవాలంటే మరి రైల్వే స్టేషను ఎక్కడో దిగి మళ్ళీ మారాల్సి వచ్చిందో, అక్కడి నుంచి పోవాలంటే 4 అయ్యేటట్టుకుందంటే ఇంటికి పోయాక 4 అవుతుంది. కాబట్టి ఈ తాతగారిని 4 దాకా భోజనం చేయకుండా ఎట్లా అని రైల్వే స్టేషన్లో అక్కడ ఒక హోటల్ ఉంటే ఆ హోటల్ కాడికి పోయి అడిగాడంట, ఏమి భోజనం ఇద్దరికి ఉందా అంటే, ఇద్దరికి లేదండి ఒక్కళ్ళకు ఉంది అని చెప్తారు. సరే పెట్టండి అంటాడు. కూర్చుంటాడు, భోజనం వడ్డిస్తూ ఉంటాడు. ఈయన పక్కనే కూర్చుంటాడు రాజుగారు. ఆయన మహా సున్నితమైన మనస్సు. తాతగారికి భోజనం వడ్డిస్తుంటేనే ఆయనకు ఒళ్ళు గరబొడుస్తుందంట. అది నీళ్లు కారుతుందంట. ఎప్పుడూ ఉండిందో మరి మెత్తంగా అయిపోయి అలా ఉందంట. ప్రీతితోటి ఎంతో ఇష్టంగా తిన్నాడంట. అది చూశాడు ఈ రాజుగారు. మనం ఇది నేర్చుకోవాలా, ఏదైనా అన్నం పరబ్రహ్మ స్వరూపం. తాతగారే ఆ అన్నాన్ని ఎంతో ఇష్టంగా తిన్నాడు. ఇష్టం లేకుండా ముఖం చిట్లిచ్చి కాదు, ఎంతో ప్రీతిగా తిన్నాడు. అది నేర్చుకోవాలని చెప్పి రాశాడు ఆయన. ఆ తినేది పదార్థం ఏదైనా సరే అంత ఇష్టంగా తినాలని మనం అందరికీ నేర్పాడు ఆ మహానుభావుడు. దీన్ని బట్టి ఆయనకి ఇష్టము అయిష్టం అనేది ఉండేది కాదు. ఏదైనా అంత ప్రీతితో స్వీకరించేవాడు.
వాళ్ళ గురువుగారు చెప్పిన మాట ప్రకారంగా శరీరం వదిలేసిన దాకా నాకు ఇవాళ ఈ బాధ అని ఎరగడు. ఏ బాధ ఎరగడు. ఏమిటి తాతగారు, కనీసం తలకాయ నొప్పి కూడా వచ్చిందని ఎప్పుడు అనలేదు కదా అంటే, నాకు తలనొప్పి ఏ నొప్పి రాదు బాబు గారు అన్నాడు. అదేమిటి తాతగారు అంటే, మా గురువుగారు నాకు ఒక అభేద్యమైన కవచాన్ని ఇచ్చారు. దాని పేరు ఆరన్. ఈ కవచం ఉన్నంతసేపు ఏమీ నన్ను ఏమి చేయలేవు. ఈ కవచాన్ని ఒక కొమ్ములు ఉంటాయే ఎద్దులు ఆవులకి, ఆ కొమ్ముతో పదార్థంతో చేసిన కవచం ఇది. కత్తి గుచ్చినా కానీ దిగదు, ఏమీ చేయలేవు నన్ను. ఆ కవచం ఇచ్చాడు మా గురువుగారు అని చెప్పాడు ఒకరోజు. ఆయన శరీరం వదిలేసిన దాకా కూడా నాకు ఇది బాధ అని ఎరగడు. కాకపోతే బాధ అంటే కాళ్ళు పనిచేయలేదు, ఇక్కడి నుంచి ఆ ఊర్లో ప్రేయర్ అనుకో, ఈయన్ని ఆ కుర్చీ ఎత్తుకొని కారులో పెట్టేవాళ్ళు, తీసుకొని వెళ్ళేవాళ్ళు, ఆ ప్రసంగం చేసేవాడు, మళ్ళీ వచ్చేవాడు. కాళ్ళు లేవు, కుర్చీ తీసుకెత్తుకొని ఎత్తకపోతారు. ఇది నాకు బాధ అండు ఆయన. అది పని చేయట్లేదు బాబు గారు, దాంతో మనకెందుకు అంటారు. ఆ విధంగా తన జీవితాన్ని గడిపాడు. వాళ్ళ గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్న వాటిల్లో వాళ్ళ గురువుగారు బ్రతికించాడు. తర్వాత అసలు ఏ దేవుణ్ణి నమ్మడు కదా. నేను దేవుణ్ణి నమ్మను, మా గురువుగారే దైవం నాకు. ఆయనకి ఒక నమస్కారం కాదు, 100 నమస్కారాలు చేస్తా అంతే. తప్ప ఆ దేవుడు ఈ దేవుడు నాకు చెప్పొద్దు, ఆయనే నాకు దేవుడు అనేవాడు. ఇక దేవుణ్ణి వదిలిపెట్టి ఇంకెక్కడో దేనికి మనం దేవుడి కాడే ఉంటానని తిరుపతిలో టెస్ట్ చేశాడు. ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాడు, కాపురం పెట్టేశాడు. వాళ్ళ గురువుగారు చూశాడు, ఈడేం పోయేటట్లు లేడే అనుకున్నాడు. సరే, అసలు ఫస్ట్లోనే రెండో రోజు ప్రార్థనలో ఏమడిగావురా అన్నాడంట. నా ఆరోగ్యం బాగుండాలని అడిగిన గురువుగారు అన్నాడంట. అవునరా, నిన్ను అడిగావు, ఓకే అన్నాడు, నీ ఆరోగ్యం గురించి ఏ ఇబ్బంది లేదు. రెండో రోజు కూడా అదే అడిగితే అన్నాడంట. నాకు ఏం అడగాలనో తెలియలేదు గురువుగారు అన్నాడు. ఇప్పుడు దారికి వచ్చావు, నీ ఆరోగ్యం బాగుపడింది కదా, అట్లనే నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ ఆరోగ్యం బాగుండాలని నువ్వు కోరుకో. అప్పుడు చుట్టూ ఉండే వాళ్ళతో పాటు ఈ గదిలో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యం బాగుండాలని నువ్వు కోరుకున్నప్పుడు ఈ గదిలో నువ్వు కూడా ఉన్నావు కదా, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, అందరి ఆరోగ్యం బాగుంటుంది. అందరి ఆరోగ్యం బాగుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది. అదే నువ్వు చేయాల్సింది ఇప్పుడు పని. నిన్ను బాగు చేసింది నీ ఆరోగ్యం బాగుండి నువ్వు చూసుకోవటానికి కాదు, అందరినీ ఇలాగా ఎన్నో బాధల నుంచి బాధపడే వాళ్ళందరినీ ఆ బాధల నుంచి కాపాడటానికి నిన్ను బ్రతికించింది, నిన్ను రక్షించింది. నువ్వు పోయి ఇంటికి పోయి నీలాగా బాధపడే వాళ్ళు ఎందరో ఉంటారు, వాళ్ళందరినీ బాగు చేసి తరించు అంటాడు గురువుగారు. నేను అక్కడికి పోతే ఏం బాగు చేయాలో, ఎట్ట బాగు చేయాలో నాకు తెలియదు కదా అంటాడు. ఒక ఉత్తరం రాయి ముక్క. అప్పుడు కార్డులు ఉండి ఉత్తరాలే, మనకి ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, అప్పుడేం లేవు. ఒక సమస్యని వాళ్ళకి తెలపాలంటే కార్డు రాసుకునేవాళ్ళు వాళ్ళు. అప్పటి రోజుల్లో ఉత్తరాలు ఉండేవి. ఉత్తరాలంటే పిల్లలకి ఏం తెలియదు కూడా. ఉత్తరం రాసుకునేవాళ్ళు. ఉత్తరం రాస్తే ఈ ఉత్తరం కార్డు రాసి పోస్టులో వేసేవాడు. పోస్టులో వేయంగానే ఆయన గురువుగారికి తెలిసేది. ఆయన తెలియంగానే వీడు బాగుండేవాడు. మొత్తం కళ్ళు మూసుకొని తెరిసేలకి అంతా అయిపోయేది. రాంకోటయ్య గారి దగ్గరికి పోతే ఏం లేదురా, విభూతి పెట్టిండు, ఏదో రాసిండు, వెంటనే లేచి కూర్చుండు మా పిల్లగాడు.
ఆ విధంగా ఆ నోట అందరికీ తెలియటం మొదలుపెట్టింది. ఈ వైద్యాన్ని ముక్కాణి వైద్యము అన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక కార్డు ముక్క కొనాలంటే ముక్కాణి అంట. 4 అణాలంటే ఒక 4 ముక్కాణీలు ఒక అణ అనుకుంటా. 2 అణాలు ఒక బేడ, 2 బేడలు ఒక పావల, 4 పావలాలు ఒక రూపాయి, 4 పావలాకు ₹1. ఈ పిల్లలు 3 పైసలు 5 పైసలు, ఆ పిల్లలన్నీ నేను తెలుసు. నాకు ఎర్ర కాణీలు ఉండే, ఎర్ర పైసాలు ఎర్రటి ఉండేవి. ఆ పైసాలో 4 వంతు కాణి. ఆ కాణి 3 కాణులు అయితే ముక్కాణి, 3 కాణులు అంటే ఒక ఉత్తరం. అది పైసా కూడా కాదు అప్పుడు రోజుల్లో ఒక కార్డు. ఇప్పుడు ఎంతో ₹5-6 ఉంటుంది అనుకుంటా, నాకు తెలియదు. అసలు ఉన్నాయా ఇప్పుడు ఉత్తరాలు? ఉన్నాయి, పోస్ట్ ఆఫీసులు ఉన్నాయిగా. అయితే ముక్కాణి వైద్యం చేసేవాడు. నేను ఫస్ట్లో తాతగారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ ముక్కాణి వైద్యం గురించి కూడా నాకు చెప్పాడు. ఓహో, ఇట్లా కూడా చేయొచ్చా అని నేను ఇంటికాడ ఎక్కడ పల్నాడులో ఉండేవాడిని, మట్టి పిసుక్కుంటా. ముక్కాణి వైద్యం నేను కూడా చేసేవాడిని. ఎవరన్నా పిల్లలు ఎవరన్నా బాగలేని వాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పుడు రోజులు మరి వాళ్ళకెట్ట తెలుసో నాకు తెలియదు. పిల్లల్ని తీసుకొని వచ్చి పిల్లగాడికి జ్వరం ఉండి విభూతి పెట్టమనేవాళ్ళు నన్ను. సరే అని అంటాను, తాతగారు ఈ బాబు తగ్గించండి అని విభూతి పెట్టి ఒక ఉత్తరం రాసి, ఈ బాబు పేరు ఇది, తల్లిదండ్రుల పేరు ఇది, మరి ఇట్లా ఇది ప్రాబ్లం అని చెప్పి పోస్టులో నేనే వేసి వచ్చేవాడిని. పిల్లల్ని వేసిరామంటే పారేస్తారేమో, నేనే వేసి వచ్చేవాడిని. వేసి మళ్ళీ ఇంటికి వచ్చి చూసేళ్ళకి ఇది బాగానే ఉండేవాడు. అది ముక్కాణి వైద్యం. అంటే ఇది ఎప్పుడు జరిగింది? 83 ఆ ప్రాంతంలో, కరెక్ట్గా 40 ఏళ్ల క్రితం సంగతి నేను చెప్పేది. అప్పుడే ముక్కాణి వైద్యం చేసేవాడిని. ఎందుకు అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావురా, నీకేమొచ్చు అంటే ఎవరు చేసేవాడు కాదు, నేను చేసేవాడిని. మనం రాస్తే తగ్గిద్దా తగ్గదా? ఆయన రాస్తే తగ్గింది కదా, మనం కూడా అట్నే రాద్దాం, ఎందుకు తగ్గదు? అదే నేను చేసేవాడిని ముక్కాణి వైద్యం. ఆ విధంగా ఆ మహానుభావుడు ముక్కాణి వైద్యం చేసి శుభ్రంగా కాకానిలో ఉండి, తప్పలా గురుగారు పోవాల్సిందే అన్నాడు. ఈ ముఖాన్ని వైద్యం చేయరా అని పంపించాడు. ఇక్కడ వచ్చి ఆ వచ్చిన వాళ్ళకి విభూది పెట్టడం, ప్రసాదం పంచదార పెట్టడం, ఆ జబ్బు తగ్గిపోవటం. ఒకళ్ళకి 2, 3 కదా పెరగటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఒకళ్ళు ఏ ఊళ్ళో ఉంటే బంధువులు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళకి ఉత్తరాలు రాస్తారు కదా తగ్గిపోయిందని. ఆ విధంగా వాళ్ళు తగ్గించిన వాళ్ళు వచ్చి ఆ విధంగా తెలిసి కొన్ని రోజులకి ఆపాలగోపాలం మొత్తం ఆనందమయంలో మునిగిపోయారు. ఆఖరికి ఎక్కడెక్కడోళ్ళో వచ్చేవాళ్ళు, ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు. ఇక్కడ ఉండి చదువుకుని తాతగారి గురించి తెలిసిన వాళ్ళు అమెరికాలో పోతే వాళ్ళకి ఏదో వచ్చిందనుకో, అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడ డాక్టర్లు ఉన్నారా లేరా అవన్నీ అనవసరం వాళ్ళకి. తాతగారి దగ్గరికి పోతే తగ్గిద్ది, తగ్గిస్తాడు ఆ మహానుభావుడు అని వచ్చేవాళ్ళు.